వీర్రాజు 1991 స్టారింగ్ రుద్ర విరాజ్, అజయ్ ఘోష్, డైరెక్టెడ్ బై రుద్ర విరాజ్. ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ అండ్ డైరెక్టర్ ఒకళ్ళే. ఈ మూవీ మే 22 రిలీజ్ అయినట్టు బుక్ మై షోలో చూపిస్తుంది, కానీ రిలీజ్ అయిందో లేదో తెలియదు. కరెంట్లీ ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 1 minute. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో. మూవీలో చాలా కస్ వర్డ్స్ యూస్ చేస్తారు అండ్ విజువల్లీ ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు అండ్ మూవీ ఏ రేటెడ్. మూవీ మీద 0 ఎక్స్పెక్టేషన్స్ తో చూశాను. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే ఓకే ఇష్ అనిపించింది. ఫుల్ డీటెయిల్ రివ్యూ, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే వీర్రాజు అలియాస్ రాజు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వచ్చిన వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అండ్ క్యాష్ దోచుకుంటా ఉంటారు. అలా చాలా మిస్సింగ్ కంప్లైంట్స్ రావడం వల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు మఫ్తీలో వెళ్తారు. రాజు వాళ్ళని కూడా పట్టుకొని చంపేస్తాడు. అప్పుడు ఇష్యూ ఇంకా సీరియస్ అయ్యి వేరే చోట నుంచి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన పోలీస్ ఆఫీసర్ వాళ్ళని పట్టుకున్నారా లేదా, అసలు ఎందుకు చంపుతున్నారు, చంపిన బాడీస్ ని ఏం చేస్తున్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ స్టోరీని మనం చాలా మూవీస్ లో చూసాం అండ్ సేమ్ కాన్సెప్ట్ తో కూడా ఒక మూవీ వచ్చింది. స్పాయిలర్ అలర్ట్. ఈ కథని ఇంకో వర్షన్లో చెప్తా. సముద్రం ఒడ్డున ఉండే లంక గ్రామాల్లో నివసించే మధ్యకారుల కుటుంబాల కష్టాల్ని ఎవరూ తెలుసుకోవడం లేదని అండ్ వాళ్ళ సమస్యల్ని ఎవరు సాల్వ్ చేయడం లేదని, వాళ్ళు పట్టించుకోవడానికి ఏం చేశారనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే వెళ్ళింది. తర్వాత మనకి అన్ని మూవీస్ లో లాగే రొటీన్ స్క్రీన్ ప్లేతో వెళ్ళిద్ది. బట్ ఫస్ట్ హాఫ్ నన్ను బాగానే ఎంగేజ్ చేసింది. మూవీ మొత్తం రియల్ లొకేషన్స్ లోనే తీశారు, అది బాగుంది. విజువల్లీ నాకు పర్లేదు అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్లో చేసిన రుద్ర విరాజ్ గారు బాగానే యాక్ట్ చేశారు అండ్ అజయ్ ఘోష్ గారు కూడా బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. అదే విలేజ్ స్టోరీ, అదే ప్రాబ్లమ్స్, ఎవరో ఒకడు వస్తాడు ఆ కష్టాల నుంచి బయటపడేయాలి. మూవీలో జరిగే ఆల్మోస్ట్ ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఒక సీన్ లో చేపల వలని తగలబెడతారు, అక్కడ వరస్ట్ గా ఉంటది విఎఫ్ఎక్స్. అసలు ఈజీగా అర్థమైపోద్ది అది ఎడిటింగ్ అని. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది, ఒక పర్సన్ ని చంపుతారు. మెడ దగ్గర షార్ప్ ఐటమ్ ఒకటి గుచ్చుకొని ముందుకి గొంతు దగ్గరకు వస్తుంది. అయినా కానీ ఆ వ్యక్తి మాట్లాడతారు. ఆ సీన్ చూశాక 1 minute లాజిక్ కి సైలెన్స్ పాటించా నేను రివ్యూ ఇచ్చిన లాస్ట్ 5 రివ్యూస్ లో 3 మూవీస్ సీక్వెల్ ఉన్నట్టు హింట్ ఇచ్చారు. అసలు ఏముందని సీక్వెల్ తీస్తున్నారు? సింగిల్ స్టాండ్ అలోన్ ఫిలిం తీయడం మానేశారా ఏంటి అనిపించింది. తీసిన ఫిలింలోనే ప్రాపర్ స్టోరీ ఉండడం లేదు, మ్యూజిక్ కూడా అంతేం అనిపించలేదు. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి ఓకే ఇష్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వాచ్ ఇట్, అదర్వైజ్ స్కిప్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.